యువర్ ఆనర్, వాళ్ళ నాన్నగారే ప్రేమ్ గారిని లోపలికి తీసుకువెళ్తుంటే ఇక ప్రేమ్ గారు నిషా గారు ఎక్కడున్నారు? ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టు ఎక్కడికి వెళ్లారు? దొరికిపోతున్నానే, ఏం చేయాలి? ఇంకా మాలిని గారి దగ్గరకు వద్దాం. మీరు చెప్పండి మాలిని గారు. వాళ్ళిద్దరూ వచ్చారు. నన్ను కాఫీ తీసుకురమ్మంటే నేను లోపలికెళ్ళాను. ఆ తర్వాత నిషమ్మ గారు, ప్లీజ్ ప్రేమ్, నేను తాగను, నాకొద్దు అంటున్నా అయినా వినకుండా ప్రేమ్ బాబు తాగించేశారు. అప్పుడు మిమ్మల్ని చూసి పొమ్మని కసిరితే వెళ్ళిపోయారా? ఆ, కాకపోతే పక్కనే ఆగి చూశాను. బలవంతంగా అమ్మగారిని గదిలోకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అమ్మగారి అరుపులు వినిపిస్తుంటే భయమేసి రాజుకు వెళ్లి చెప్పాను. భయం వేసి రాజుకు వెళ్లి చెప్పారు. అంతే మేడం. ఇద్దరం గది దగ్గరకొచ్చి తలుపు తీయమని ఎంతో తలుపు కొట్టాం. కాని అయ్యగారు తలుపు తీయలేదు. గంట తర్వాత తలుపులు తీసి అయ్యగారు వెళ్ళిపోయారు. లోపల అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు. యువర్ ఆనర్, అంతా రాసిచ్చిన స్క్రిప్ట్, బట్టి పట్టి చెప్తున్న బాపతి. కాదు మేడం, మేం చూసిందే చెప్తున్నాం. ఏం చెప్తున్నారు? అక్కడ నిషమ్మ గారు అయ్యగారు ఇద్దరే ఉన్నారు కదా? అయ్యగారు ఆవిడ్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు కూడా ఇద్దరే కదా? అవునండి. మీరు ఆ పార్టీలో నన్ను చూడలేదా? మీరెందుకు అక్కడుంటారు? మీరు లాయర్ కదా మేడం. ఆ రోజు పార్టీలో పని చేయడానికి మీ నిషమ్మ గారు పిలిచింది నన్నే. మరి నేనుంటాను కదా. ఇక వీళ్ళ కేల్ కథం, దుకాణ్ బంద్. యువర్ ఆనర్, ఆ పార్టీకి నేను మాత్రమే కాదు, చాలా మంది వచ్చారు. నేను ఆ రోజు నా సెల్లో తీసిన ఫోటోస్ ఉన్నాయి యువర్ ఆనర్. చూడండి, ఆ వీడియో పక్కనే ఉన్నాయి. లేదమ్మగారు, నేనున్నాను. చూసిందే చెప్తున్నాను. నువ్వు అసలు ఆ రోజు పనికే రాలేదు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది మాలిని. ఏంటి మేడం? యువర్ ఆనర్, పెద్దవాళ్ళ ఇంటికి ఎంట్రీ ఎగ్జిట్ మెయిన్ బుక్ ఒకటి ఉంటుంది. ఇది February 3కు ఆ సిగ్నేచర్స్ చేసిన ఆ గెస్ట్ హౌస్ కి సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్స్ ప్రూఫ్. అందులో ఎక్కడా కూడా మాలిని అనే పేరే లేదు. కరెక్టే అమ్మా. ఇప్పుడు అంతా మీకు అర్థమైందా యువర్ ఆనర్? ఇదంతా ప్రేమ్ గారిని ఇరికించాలని అబద్ధపు సాక్ష్యాల్ని సృష్టించారు. చేసిన తప్పుకి వీరికి తగిన దండన విధించి నిర్దోషైన ప్రేమ్ గారిని విడుదల చేయవలసిందిగా సవినయంగా కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.